బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ పార్టీ హైకమాండ్ తెలంగాణ ఎంపీలకు పెద్ద షాకే ఇచ్చింది. బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గం ప్రకటన చేసింది. అయితే ఇందులో 13 మంది నేతలు ఉండగా తెలంగాణ నుంచి ఒక్కరిని కూడా సెలెక్ట్ చేయకపోవడం పెద్ద ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. అయితే మరి ఏపీ నుంచి మాత్రం ముగ్గురిని తీసుకున్నట్లుగా అయితే తెలుస్తోంది. బీజేపీ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త అధ్యక్షుడు నితిన్ నబీన్ టీంను ఎట్టకేలకు ప్రకటించారు. ఏపీకి ప్రాధాన్యత పెరిగింది. కొత్త లెక్కలు తెర మీదకు వస్తూ ఉన్నాయి. పురంధరేశ్వరి ఊహించని పదవి దక్కింది ఆమెకు. మరి ఏపీ నేతలకు కూడా జాతీయ కమిటీలో కీలకమైనటువంటి పదవులు కేటాయించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో తెలంగాణకు ప్రాధాన్యత తగ్గిందని చెప్పాలి. ఇక మరి కొందరు కేంద్ర మంత్రులకైతే పార్టీ పదవుల ద్వారా కొత్త సంకేతాలు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. బీజేపీ జాతీయ కమిటీని ప్రకటించారు. మొత్తం 13 మంది జాతీయ ఉపాధ్యక్షులను ఎంపిక చేశారు. వారిలో ఏపీ నుంచి పురంధరేశ్వరి, రామ్ మాధవ్కు సైతం పార్టీ ఉపాధ్యక్ష పదవులు కేటాయించారు. వీరందరితో పాటుగా కూడా ఇక మరి వసుంధరా రాజే సైతం ఉపాధ్యక్షురాలిగా ఉండనున్నట్టు తెలుస్తా ఉంది. ఇక ఏపీకి చెందినటువంటి విష్ణువర్ధన్ రెడ్డిని పార్టీ జాయింట్ కోఆర్డినేటర్గా నియమించారు. మాజీ మంత్రి స్మృతి ఇరానీకి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొత్త బాధ్యతలు అప్పగించారు. కాగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను పార్టీ కోశాధికారిగా నియమించినట్టు తెలుస్తోంది. దీని ద్వారా పీయూష్ మంత్రివర్గంలో కొనసాగడం పైన కూడా సందేహాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి కాగా పార్టీలో కీలకమైనటువంటి కార్యనిర్వహణ కార్యదర్శిగా తిరిగి బిఎల్ సంతోష్ను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా మరి ఈసారి జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నేతలకు ప్రాధాన్యత ఇక దక్కలేదని చెప్పాలి. బీజేపీ నుంచి ప్రస్తుతం ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా ఉన్నటువంటి లక్ష్మణ్ స్థానంలో అమర్పాల్ మౌర్యను ఆయనను నియమించినట్లు తెలుస్తోంది. మరి బీజేపీ కార్యాలయ ఇన్ఛార్జిగా తరుణ్ చుక్ కూడా బాధ్యతలు కేటాయించారు. ఇక సంస్థాగత జాయింట్ జనరల్ సెక్రటరీగా శివప్రకాశ్ నియమితులైనట్టు తెలుస్తోంది. మరి బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు చోటు దక్కకపోవడం పైన చర్చ జరుగుతూ ఉంది. తెలంగాణలో వచ్చేటువంటి ఎన్నికలను పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సమయంలో నేతలకు పార్టీ జాతీయ కమిటీలో అవకాశం ఇవ్వకుండా రాష్ట్రానికి పరిమితం చేయాలనే ఆలోచనలో పార్టీ ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా తెలంగాణ నుంచి మరొకరికి కేంద్ర మంత్రిగా అవకాశం ఉంటుందనేటువంటి ప్రచారం కూడా సాగుతూ ఉంది. ఈ పదవి కోసం రాజ్యసభ సభ్యుడి పేరు పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా జాతీయ కమిటీలో పార్టీ చేసినటువంటి నియామకాల ద్వారా త్వరలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఖాయంగా కనిపిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందజేస్తారు. ప్రభాకర్, బీజేపీ జాతీయ హైకమాండ్ కొత్త జాతీయ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా తెలంగాణకు కాస్త నిరాశ ఎదురైనట్టు తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి సమాచారం ఏంటి ప్రభాకర్? ఎస్ రాధాకృష్ణ, అయితే బీజేపీ పార్టీ హైకమాండ్ తెలంగాణ ఎంపీలకు కూడా పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గ ప్రకటన చేసింది. అయితే ఇందులో 13 మంది నేతలు ఉండగా తెలంగాణ నుంచి ఒక్కరిని కూడా సెలెక్ట్ చేయకపోవడం పెద్ద ట్విస్ట్ గా చెప్పవచ్చు రాధాకృష్ణ. అయితే ఎంపీ నుంచి మాత్రం ముగ్గురిని తీసుకున్నట్లు కూడా, ఏపీకి సంబంధించి నుంచి కూడా మరి ముగ్గురిని తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. సో మరి బీజేపీ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కొత్త అధ్యక్షుడు నితిన్ నబీన్ టీం నుండి మరి ఎట్టకేలకు ప్రకటించారు. సో మరి ఏపీకి ప్రాధాన్యత పెరిగిందని చెప్పాలి. కొత్త లెక్కలు తెర మీదకు వస్తా ఉన్నాయి. పురంధేశ్వరికి ఊహించని పదవి దక్కింది. ఏపీ నేతలకి జాతీయ కమిటీలో కీలక పదవులు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది రాధాకృష్ణ. అయితే అదే సమయంలో తెలంగాణకు ప్రాధాన్యత దక్కలేదంటూ కూడా కొందరు
కేంద్ర మంత్రులకి పార్టీ పదవుల ద్వారా కూడా కొత్త సంకేతాలు ఇస్తున్నారనే దాన్ని కూడా తెలుస్తా ఉన్నది. బీజేపీ జాతీయ కమిటీని ప్రకటించారు. మొత్తం 13 మంది జాతీయ ఉపాధ్యక్షులను ఎంపిక చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. వారిలో ఏపీ నుంచి పురంధేశ్వరి, రామ్ మాధవ్ కు సైతం పార్టీ ఉపాధ్యక్ష బాధ్యతలు కేటాయించినట్టుగా తెలుస్తున్నది. సో మరి వీరిద్దరితో పాటు కూడా మరి వసుంధర రాజే సైతం కూడా ఉపాధ్యక్షురాలుగా ఉండనున్నారన్నట్టుగా. సో మరి ఇక ఏపీకి చెందినటువంటి విష్ణువర్ధన్ రెడ్డిని పార్టీ జాయింట్ లో కోఆర్డినేటర్ గా నియమించారు. మాజీ మరి మంత్రి స్మృతి ఇరానీకి సంబంధించి కూడా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా కొత్త బాధ్యతలు అప్పగించినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. అదే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కూడా పార్టీ కోశాధికారిగా కూడా నియమించినట్టుగా తెలుస్తున్నది. దీని ద్వారా పీయూష్ మరి మంత్రివర్గంలో కొనసాగటం పైన కూడా సందేహాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. అయితే పార్టీలో కీలకమైనటువంటి కార్యనిర్వహణ కార్యదర్శిగా కూడా తిరిగి బిఎల్ సంతోష్ ను కూడా కొనసాగిస్తూ నిర్ణయించినట్టుగా తెలుస్తా ఉన్నది. ఇక ఈసారి జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నేతలకి ప్రాధాన్యత దక్కలేదంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. బీజేపీ నుంచి ప్రస్తుతం ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా కూడా ఉన్నటువంటి లక్ష్మణ్ స్థానంలో మరి అమర్పాల్ మౌర్యాన్ని కూడా నియమించినట్టుగా తెలుస్తున్నది. బీజేపీ కార్యాలయ ఇన్ఛార్జ్ గా తరుణ్ చున్ కూడా తనకి బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తున్నది. మరి సంస్థాగత జనరల్ సెక్రటరీగా శివప్రకాష్ నియమితులైనట్టుగా తెలుస్తున్నది. సో బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణకి చోటు దక్కకపోవడం పైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జోరందుకుంది. తెలంగాణలో వచ్చే ఎన్నికల పార్టీ మరి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి నేపథ్యంలో మరి నేతలకి పార్టీ జాతీయ కమిటీలో అవకాశం ఇవ్వకుండా రాష్ట్రానికి పరిమితం చేయాలనే ఆలోచనలో పార్టీ ఉన్నట్లుగా తెలుస్తా ఉన్నది. తెలంగాణ నుంచి మరొకరికి కేంద్ర మంత్రిగా అవకాశం ఉంటుందన్న ప్రచారం సాగుతోంది. ఈ పదవి కోసం రాజ్యసభ సభ్యుడిని మరి పేరు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది రాధాకృష్ణ. మరి జాతీయ కమిటీలో పార్టీలో చేసినటువంటి నియామకాల ద్వారా త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ కూడా ఖాయమంటూ కూడా స్పష్టంగా తెలుస్తా ఉన్నది. అంటే ఇక్కడ క్లియర్ గా అర్థమవుతోంది రాధాకృష్ణ, తెలంగాణ నేతలకి ఈ వేసినటువంటి కమిటీలో ఎట్లాంటి బాధ్యత కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఎందుకు ఇవ్వలేదు? ఇక్కడ ఫోకస్ చేస్తా ఉంది, ఇక్కడ పాకా వేస్తా ఉంది బీజేపీ పార్టీ. రానున్నటువంటి భవిష్యత్తులో మరి తెలంగాణలో అధికారం చేదక్కించుకునేందుకు కూడా సర్వ ప్రయత్నాలు చేస్తా ఉంది. మరి ఆ ప్రయత్నంలో కూడా తెలంగాణ నేతలకి ఎందుకు అవకాశం ఇవ్వలేదు, జాతీయ స్థాయిలో కమిటీలలో ఎందుకు నియమించలేదు అనే దాన్ని కూడా పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నది. సో కనీసం అంటే ఎంపీలుగా ఉన్నటువంటి వారిని, అదేవిధంగా సీనియర్ నేతలు ఎవరిని కూడా ఇందులో పట్టించుకోకపోవడం పట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తా ఉంది. మరి తెలంగాణలో పాకా వేయాలని చూసినటువంటి బీజేపీ అధినాయకత్వానికి కూడా ఇక్కడంత సీనియర్ నాయకులు మరి ఆ నాయకులు ఎందుకు కనిపించడం లేదు అనేదాన్ని కూడా చాలా వరకు కూడా బీజేపీ నేతలను మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. సో దీన్ని బట్టి చూస్తుంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులకు కొంత షాక్ ను గురి చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. కొంతమంది ఆశావాహులు ఎవరైతే ఉన్నారో దేశ రాజకీయాల్లో కూడా పనిచేయాలని ఉత్సాహం ఉన్నటువంటి వారందరికీ కూడా ఇందులో చోటు దక్కకపోవడంతో కొంత మరి వారంతా కూడా బీజేపీ అధినాయకత్వం అంతా కూడా అలక చూపిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. కొంత గుస్సాగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. సో ఈ తెలంగాణ నాయకులను ఎందుకు పట్టించుకోలేదు బీజేపీ అధినాయకత్వంతో కూడా కేంద్రం నుంచి కూడా ఇక్కడ తెలంగాణలో పాగా వేయాలనుకున్నది, అధికారంలో రావాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నాయకులను గుర్తించకపోవడం, దాని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంటి, ఏం జరుగుతుంది అనే దాన్ని కూడా పెద్ద ఎత్తున పార్టీలో ఉన్నటువంటి నేతలే మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నాయకులని గుర్తించడం లేని పట్ల కూడా చాలా వరకు కూడా వివిధ రకాలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీన్ని ఆందోళనగా చేసుకొని ఇటు మిగతా పార్టీలు కూడా, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అటు కాంగ్రెస్ కావచ్చు కూడా సో పెద్ద ఎత్తున విమర్శలు చేస్తా ఉన్నది. తెలంగాణలో అంటే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకుల మీద కూడా అసలు కేంద్రానికి ఎట్లాంటి పట్టింపు లేదు, రానున్న ఇక్కడ ఉన్న వాటికి నాయకులనే గుర్తించట్లేదు. మరి రానున్నటువంటి భవిష్యత్తులో ఏ విధంగా అధికారంలోకి వస్తుందని కలలు కంటా ఉన్నారు బీజేపీ నాయకులంతా కూడా అనేది సో ఇటు వివిధ పార్టీల నుంచి కూడా మరి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. చూడాలి మరి ఓవరాల్ గా ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది. ఈ దీనికి సంబంధించి మరి ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని గుర్తించలేదు అంటే దీంట్లో ఇంకో విధంగా కూడా వినిపిస్తా ఉంది. ఇక్కడ రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు చాలా అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ ఉన్న నాయకులకి అందరికి కూడా ఈ ప్రాంతం నుంచే, ఇక్కడ నుంచే కూడా గచ్చి పోటీ చేయాలి, ఇక్కడ నుంచే కూడా మరి వారి వర్కింగ్స్ అన్ని కూడా ఇక్కడ నుంచే కొనసాగించాలనే విధంగా కూడా మరి బీజేపీ పార్టీ భావిస్తున్నట్టుగా ఇంకో వైపు నుంచి కూడా వినిపిస్తా ఉంది. అందుకే వారికి జాతీయ స్థాయిలో అందులో మరి స్థానం దక్కించలేదు అనేది కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.
ఇది పరిస్థితి ఓవరాల్గా. మరి బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ ఎంపీలకు ఎందుకు స్థానం కల్పించలేదు, ఇది బిగ్గెస్ట్ ప్రశ్నగా మిగిలిపోతా ఉంది. నిజంగానే మరి దీని వెనుక ఎలాంటి వ్యూహాలు రచిస్తూ ఉంది బీజేపీ హైకమాండ్ అనేది కూడా సర్వత్రా ఆసక్తికరంగా మారిపోతుంది. మరి తెలంగాణలో వచ్చేటువంటి ఎన్నికలను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతుందా, మరి ఈ సమయంలోనే నేతలకు పార్టీ జాతీయ కమిటీలో అవకాశం ఇవ్వకుండా రాష్ట్రానికి పరిమితం చేయాలన్నటువంటి ఆలోచనలో పార్టీ ఉందా అనేటువంటి ఆ చర్చలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. నిజానికి ఏదేమైనా కూడా తెలంగాణ నుంచి మరొకరికి మాత్రం కేంద్ర మంత్రిగా అయితే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తూ ఉంది. మరి ఈ ప్రచారం ఎంతవరకు నిజమో దాని వెనుక అవాస్తవాలు అయితే వాస్తవానికి ఇక హైకమాండ్కే తెలియాల్సి ఉంది. మరి ఈ పదవి కోసం రాజ్యసభ సభ్యుడి పేరు పరిశీలిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది ఓవరాల్గా. మరి జాతీయ కమిటీలో పార్టీ చేసినటువంటి నియామకాల ద్వారా త్వరలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ కూడా ఖాయంగా అయితే కనిపిస్తోంది. ఏదేమైనా